350 రోజులు 350 రోజులు 15,000 రూపాయలు డివైడ్ చేయండి ఏమొస్తుందంట మీకు అన్నారు. మరి చెత్తకు 30 రూపాయలు పన్ను అనుకున్నాం. ఎంత పడుద్ది రోజుకి? రూపాయి ఇవ్వలేమా చెత్తకి మనం? బేసిక్గా చక్కగా ఇంటికి వచ్చి తీసుకెళ్తున్నప్పుడు రోడ్డు మీద పారపోస్తే ఆ ఏరియా అంతా కంపు కంపు అయ్యి పందులు, కుక్కలు, రచ్చ రోగాలు, దోమలు వాటికి డాక్టర్లకి హాస్పిటల్కి పెట్టుకుని తగలేసుకుని ఆ కంపుని భరించలేక ఇబ్బంది పడే కంటే ఇంట్లో ఓ డస్ట్బిన్ పెట్టి అక్కడికే వచ్చి తీసుకున్నప్పుడు రూపాయి ఇవ్వలేమా మనం? ఇందులో నష్టపోయేది ఒరిజినల్గా చెప్పాలంటే ఆ సిబ్బంది. మనం ఈ 30 రూపాయలు కడుతున్నాం కదని వాళ్ళకి ఇయ్యం. అయితే మధ్యతరగతి వాళ్ళ దగ్గర 2 వసూలు చేస్తారు వాళ్ళు. లేబర్ అయితే ఇవ్వరు. ఇక ఈ ట్యాక్స్, అసలు లేబర్ ఈ ట్యాక్స్ కూడా కట్టింది ఎవరండి? ఇప్పుడు ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చాక ఆ చెత్త పన్ను వసూలు చేయలేదని అనేక మంది పారిశుద్ధ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చి జీతాలు సీజ్ చేశారు. జీతాల్లో కోత పెట్టారు చాలామందికి. ఇప్పటికే ఆ వివాదాలు నడుస్తున్నాయి. అంటే మరి క్యాన్సిల్ అన్నప్పుడు అట్టటే తీసుకుంటారంటే చాలా చోట్ల ఇవ్వాల. లేబర్ ఏరియాలో అయితే అసలు ఎవరు కట్టలా. మిడిల్ క్లాస్ ఏరియాలో అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వరకు కట్టారు. వచ్చి అడిగితే ఇట్లా ట్యాక్స్ కట్టాలంటే కట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా చోట్ల కట్టలేదు నాకు తెలిసి. అంటే కార్పొరేషన్స్, పెద్ద కార్పొరేషన్స్ వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి. జగన్ కూడా ఆ ముక్క చెప్పారు చాలాసార్లు, అది నడిచింది కూడా. కాకపోతే దాన్ని ఒక బూచిగా చూపించారు, నడిచింది.